హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి, శనివారం మా చెల్లి మరిది గారు, చెల్లిగారు అమ్మాయి, చిన్న అమ్మాయి, మా నాన్నగారు, మా అమ్మగారు అందరూ కలిసి మా ఇంటికి వచ్చారండి. మమ్మల్ని పండగకు పిలిస్తే మేము వెళ్ళలేదని చెప్పి పండగకి ఇంకా వాళ్ళు వచ్చారు కదా, మా అమ్మగారిని మా నాన్నగారిని తీసుకుని ఇలా రమ్మంటే ఇలా వచ్చారండి. వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోవడానికి వచ్చి ఇదిగో మిద్దె తోట చూసాం. టిఫిన్లు అయిన తర్వాత ఇలా పైకి వచ్చి మిద్దె తోట చూసామండి. చూస్తున్నారు, చాలా బాగున్నాయని చెప్పారు. ఎవరైనా బాగున్నాయంటే కనుక కదండి మనకి సంతోషం. ప్రతిదీ చూసుకుని పూలు అవి కోసుకుని పెట్టుకున్నారు. ఇదిగోనండి, మా తోట అయితే ఇలా ఉంది. వాళ్ళు రావడం, మేము పండగకి ఎక్కడికి వెళ్ళలేదు మా ఆరోగ్యం గురించి. ఇదిగోనండి, ఈ మా తోట అయితే ఇలా ఉంది. అందరూ పండగకు వచ్చి ఇలా మమ్మల్ని కూడా చూసి ఎవరెళ్ళ కాళ్ళు వెళ్ళిపోతున్నారండి. మా చెల్లెలు గారు అమ్మాయి అయితే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. మా మరిది చెల్లినైతే వైజాగ్ వెళ్ళిపోతారు. ఇదిగోండి, మా అమ్మ మా నాన్నగారు 4 రోజులు ఉండి అప్పుడు పంపించుతాము. ఇదిగోనండి, ఈ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. శీతాకాలం ఈ పండగకి ఇలా ఉన్నాయి. పసుపు తీసేసిన మొక్కల్లో అయితే కుండీలు మళ్ళీ ఖాళీ చేసి మళ్ళీ ఫిలప్ చేసుకుని వంగ మొక్కలు అవి పెట్టామండి. ఈ తోటకూరలో ఇవి ఇలా ఉన్నాయండి. నిమ్మ మొక్కలు, నిమ్మకాయలు కొంచెం కొంచెంగా అవుతున్నాయి. దేవుడి దయ వల్ల మొక్కలు అయితే బాగున్నాయి. మా నాన్నగారు చూసి చాలా ఆనందపడ్డారు. మా చెల్లెలు గారు అమ్మాయి అయితే కోసుకుంటానంటే కోసుకోమన్నాను. కాయలు టమాటాలు అవి కోసింది. ఇదిగోనండి, మామిడి చెట్టు మేము వేరే దానిలోకి ఇచ్చాం కదా, మార్చాము. అది కొంచెం బాగానే పూత వచ్చేలాగే ఉంది. చూడాలి, అది చాలా హ్యాపీ. ఇదిగోండి, మేము అందరం కలిసి ఇలా ఫోటోలు తీయించుకున్నాం. చాలా హ్యాపీగా శని ఆదివారాలు ఇలా గడిచినాయి. ఆదివారం సాయంత్రం వైజాగ్ వెళ్ళిపోతున్నారు. సోమవారం సాయంత్రం మా చెల్లిగారమ్మ వెళ్ళిపోతుంది. ఉంటాను.